ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని, దేవుని మహాకృప వలన ఇంకనూ బాగుండాలి అని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా సరిచేసి చక్కపరచువాడై ఉన్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని నుండి గొప్ప జవాబును మనము చూడగలం. ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో, నీవు చేస్తున్న ఆ ప్రార్థనలో పట్టుదల అనేది ఇంకా ప్రాముఖ్యం. మనసుతో చేసే ప్రార్థన ఉంది, ఆత్మతో చేసే ప్రార్థన ఉంది. బైబిల్ చెప్తుంది పెదవులతో చేసే ప్రార్థనలు అని కూడా. వారి హృదయానికి నేను దూరంగా ఉన్నాను, వారి పెదవులతో మాత్రమే నన్ను స్తుతిస్తున్నారు అని దేవుని మాటలు మనకి ఈ సందర్భంలో జ్ఞాపకం వస్తున్నాయి కదా. మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రాణ, ఆత్మ, దేహము మనము దేవుని మీద కేంద్రీకరించి మనసు నిమగ్నము చేసి నిండు మనసుతో ప్రార్థించగలిగితే నీవు చేసే ప్రతి ప్రార్థన కూడా ఖచ్చితంగా జవాబు నీ ముందుకు తీసుకొస్తుంది. ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే మనకు జవాబు ఇచ్చువాడై ఉన్నాడు. అయితే మనం అనుకునే జవాబు రాని అంత మాత్రాన దేవుడు మన ప్రార్థన ఆలకించలేదని కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో విన్నవించే ప్రతి మాటకు ఎస్ఆర్నో వెంటనే ఆయన డిక్లేర్ చేస్తారు. అవునని కానీ కాదని కానీ వెంటనే మనకు జవాబు వస్తుంది. కానీ మనమే చాలాసార్లు గమనించలేం, గుర్తుపట్టలేం. దేవుని యందు మనము విశ్వాసముతో ఉంటూ పట్టుదలతో మన హృదయంలో ఏదైతే మనము అడుగుతున్నామో దేవుని, ఆ విషయంలో పట్టుదల అనేది మనలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసి సందేహిస్తే ఆ ప్రార్థనకి ఎలాంటి ప్రతిఫలం చూడలేము. మంచి ప్రతిఫలము, మంచి ఫలమును చూడలేము, దుష్ఫలాలు చూడగలమేమో. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము మంచి ఫలములు చూడాలి, అనుభవించాలి అంటే పట్టు విడువక, విశ్వాసము నుండి సడలక, నిండు మనసుతో ప్రార్థించగలిగితే దేవుడు మనకు బహు సమీపముగా ఉండి మన ప్రతి పరిస్థితిలో, ఇబ్బందిలోనూ, మేలులోను, కీడులోను, సమస్యల్లోనూ, సంతోషములోను, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనలను వెన్నంటి నడిపించువాడై ఉన్నాడు. ఆయన మనతో ఉండగా ఏ పరిస్థితిలోనైనా మనకు సంతోషమే. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రతి సమయమందు ప్రార్థన చేయండి, సమయమనక అసమయమనక ప్రార్థన చేయండి అని. అవును, మనము దేవునితో అట్టి పట్టుదల కలిగిన వారమై ఉంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనము స్థిరులుగాను, కదలని వారిగాను, దేవునికి ప్రియులుగాను ఉండటానికి గొప్ప అవకాశం కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని మీరు మమ్మల్ని హెచ్చరించారు. అవును నాన్న, ఎక్కడ కూడా మేము విశ్వాసము నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా, అవిశ్వాసానికి చోటు ఇవ్వక, ఎక్కడ కూడా మేము నాయన అపనమ్మకముగా ప్రవర్తించక, పట్టు విడువక ప్రార్థించేవారిగా, నిండు మనసుతో ప్రార్థించేవారిగా, నిశ్చయముగా ప్రార్థన ఫలమును అనుభవించువారిగా ఉండుటకు కృపద ఇచ్చేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అట్టి దీవెనతో నింపి, ఇంకను వారు ప్రార్థించిన కార్యాలు జవాబు రావటం లేదనే నిరాశతో నిట్టూర్పు విడుస్తున్న నీ పిల్లలను ఇప్పుడే మీరు వెన్ను తట్టి ధైర్యపరిచి, అయ్యా మీరే మేలుతో నింపి తృప్తిపరచండి. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి, అసహనము నుండి విడుదలనివ్వండి. అయ్యా, మీరిచ్చే జవాబును నిశ్చయముగా నా తండ్రి నీ పిల్లలు అనుభవించున్నట్లుగా మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రార్థన యందు పట్టు విడువక, సహనము కలిగి దేవుడిచ్చే జవాబు కొరకు
ఆశతో ఎదురు చూచి అట్టి ఫలమును పొందుదుముగాక. ఆమెన్. తప్పకుండా ఈ లింక్ ఇతరులకు షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు తప్పకుండా పరిచయం చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఇప్పటికే ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.